పాము తన పిల్లల్ని తానే తింటుందన్నట్టు అధికారంలోకి వస్తే మన వాళ్ళ ఆస్తులు కూడా మనమే మింగేస్తామా? ఈ తాజాగా తిరుపతిలో వృద్ధ దంపతుల భూమిని టీడీపీ నేత కబ్జా చేసిన వ్యవహారం మరొక ముందే మరో టీడీపీ నేత భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న తమ స్థలాన్ని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ కబ్జా చేశారని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాలరెడ్డి భార్య టీడీపీ మహిళా కార్యకర్త మునిరాజమ్మ ఆరోపించారు. విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దగ్గరికి 5 సార్లు వెళ్ళినా స్పందించలేదంటూ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జా నుంచి తమకు న్యాయం చేయాలంటూ 2 చేతులు జోడించి కన్నీటితో వేడుకున్నారు. 2017లో తిరుచానూరు రోడ్డు మార్కెట్ యార్డ్ సమీపంలో సర్వే నెంబర్ 252/2Aలోని 80 సెంట్ల భూమిని 3.5 కోట్ల కొనుగోలు చేశాం. ఆన్లైన్ రికార్డులో మా పేరుంది. అనంతరం కొద్ది రోజుల పాటు విదేశాలను మా కుమార్తె దగ్గరికి వెళ్ళాం. ఆ సమయంలో స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. విషయం తెలుసుకుని మేము అడ్డుకునే ప్రయత్నం చేశాం. అయితే స్థలం దగ్గర జేబీ శ్రీనివాస్ మనుషులు వచ్చి మా మీద దాడులు చేయడంతో పాటు ముసలామెను గోతులో పూడ్చిపెట్టండి, చంపేయండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడం లేదు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉంటున్న మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. మా స్థలంలోని కరెంటు మీటర్ను దౌర్జన్యంగా తొలగించారు. జేబీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మా స్థలాన్ని ఇవ్వాలని ప్రాధాన్యపడిన పట్టించుకోలేదని చెప్తున్నారు.